మరియు కరీంనగర్ పరబ్రహ్మానంద స్వామివారి పాదపద్మ నమస్కారములు, వేదిక అలంకరించిన పెద్దలు, మరి ఈ భగవద్గీత క్లాసులో కూర్చున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలు. భగవద్గీత గురించి మనం తెలుసుకోవడం, తెలుపడం. తెలుసుకోకుండా తెలుపగలమా చెప్పండి? మనం తెలుసుకోకుండా ఇతరులకు తెలుపడమా? ముందు అప్లై, తర్వాత సప్లై. ఈ భగవద్గీత ప్రతి ఇంటిలో ఉండాలి. భగవద్గీత బుక్ ఉన్నవారు చేయలేవటండి. పర్వాలేదు, లేని వాళ్ళు కొందరు ఉన్నారు, ఈరోజే తీసుకోవాలి. ఈ భగవద్గీత బుక్ ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెట్టాలి చెప్పండి? పూజా గదిలో పెట్టాలి కాదు, ఇంకోటి చెప్పండి. మొదటి గదిలో పెట్టాలి అంటున్నారు, అది కూడా కాదు. భగవద్గీత బుక్కును మనం ఎక్కడ పెట్టాలి? మనసులో పెట్టాలి. మనసులో పెట్టాలి, అది కాదు. మనసులో పెట్టాలి కూడా కాదు. మైండ్లో పెట్టాలి కాదు. పూజా గదిలో పెట్టాలి కాదు. బుక్కుల్లో పెట్టాలి కాదు. ఆచరణలో పెట్టాలి, అది కూడా కాదు. మరి ఏమిటి? భగవద్గీత బుక్కును ఎక్కడ పెట్టాలి? నీ జేబులో పెట్టాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి, జేబులో ఉండాలి. గాంధీ మహాత్ముడు ఏం పెట్టుకొని తిరిగాడు? ఆయనకు ఏ సమస్య వచ్చినా ఒకసారి పేజీ తీస్తే చదివితే పరిష్కారం దొరికేది. ఇంతకుముందే వారి మాస్టర్ గారు అద్భుతంగా చెప్పారు. అసలు భగవద్గీత గురించి లోతైన సత్యాలు ఉన్నాయండి. సత్యము అంటేనే భగవద్గీత, ధర్మము అంటేనే భగవద్గీత. నువ్వు భగవద్గీతను పట్టుకొని చదివావా, ధర్మ మార్గంగా నువ్వు నడుస్తున్నావు, నడుస్తావు, అంతే. అధర్మంగా పోయే ప్రసక్తే లేదు. అది నడిపించదు నిన్ను. గమనించండి, నువ్వు పట్టుకున్నది ఏమిటి? భగవంతుని యొక్క గీత. గీత పట్టుకుంటే నీ రాతం మారుతుంది. గీత దాటితే కష్టాలు వస్తాయి. ఎవరికి వచ్చాయి కష్టాలు? గీత ఎవరు దాటారు? మరి మనమందరం భగవద్గీత దాటుతున్నామా, పట్టుకున్నామా చెప్పండి? భగవద్గీత పట్టుకున్న వారికి సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, కష్టాలు ఉండవండి. ఇవి ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా చేయవద్దండి. కష్టాలు ఉన్న వాళ్ళు చేయలేవటండి. నాకు కష్టం ఉంది, అనారోగ్యాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అన్నవాళ్ళు చేయలేవటండి. కష్టాలు అందరికీ ఉన్నాయి అంటున్నారు. కష్టాలు పోయే మార్గం ఏమిటి తెలుసా? భగవద్గీత. నీకు కష్టాలు ఉన్నాయి అంటే నువ్వు కరెక్ట్ ఫాలో అయితే లేవు. భగవద్గీత వింటలేవు, అంటలేవు, ఉంటలేవు. భగవద్గీత వింటలేవు, అంటలేవు, ఉంటలేవు. ఉన్నాక లేని సమస్య. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం చెప్పాడు ఇప్పుడే.
ఏమిటి? అన్నిటిని వదిలేసి పట్టుకోవాలి. ఎవరు పట్టుకోవాలి? ఎక్కడున్న వారిని పట్టుకోవాలి. సమస్యలు, నీ సమస్యకు పరిష్కారం భగవద్గీత చూపుతుంది. అది పట్టుకున్నావా నీ సమస్య ఉన్నట్ట పోయినట్టు. సమస్య పోలేదు అంటే నువ్వు గట్టిగా పట్టలేదు అర్థం. అంతే. పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. పట్టుకో, పోతుంది. ఎవరికి సమస్యలు ఉన్నాయండి? అనారోగ్యాలు ఎవరికి లేవు? సమస్యలు లేవు, ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు. ఎలా లేవు? ఏమిటి దీనికి ఉదాహరణ? ఉదాహరణ ఏమిటి? మనమే ఉదాహరణ. మనమందరం పుట్టాం తల్లిదండ్రికి, అవునా? తల్లిదండ్రులు లేకుండా జన్మ వచ్చిందా? పుట్టిన బిడ్డకు ఏది కావాలన్నా ఎవరు చూస్తారు? ఆకలైందని అడిగావా? బట్టలేమని అడిగావా? స్నానం పోయమని అడిగావా? మరి అవన్నీ జరిగినాయా లేదా? ఎవరు చేశారు నీకు? నువ్వు అడిగితే చేసిండ్రు, అడగకుండా చేసిండ్రు? చెప్పండి. ఇప్పుడు నీకేం కావాలి ప్రపంచంలో? ఇప్పుడు నీకేం కావాలి? ఎవరిని అడుగుతావు నువ్వు? నీకేం కావాలి? ధనం, డబ్బు, ఇల్లు, వాకిలి, భూమి, జాగా, బండి, కారు, వ్యవహారం, లోక వ్యవహారం కావాలి. అడుగుతావా? తల్లిదండ్రులు ఏమైనా అడిగావా? నీకు జరిగినాయా లేదా? నీ వయసులో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరిగిందా లేదా? నీకు అన్ని ఉన్నట్ట లేనట్ట? అన్నీ ఉన్నది. భగవంతుడే తల్లి తండ్రి. భగవద్గీతే మనకు ఆధారం. ఈ భగవద్గీత ఇంటింట ఉండాలి. ఎవరింటనా లేకపోతే భగవద్గీత ఇవ్వాలి. ఏదైనా పెళ్లికి వెళ్ళామా భగవద్గీత గిఫ్ట్ ఇవ్వాలి. మా స్వామి గారు చేసే పని అదే. శ్రీ 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 మౌనస్వామి వారు గీతాధర్మ ప్రచార కేంద్రం 46 సంవత్సరాల 45 సంవత్సరాల మౌనం గీతా ప్రచారం. ఎక్కడికి వివాహానికి వెళ్ళినా స్వామి భగవద్గీత ఇస్తాడు. ఈ భగవద్గీతను ఇప్పుడు మాత చెప్పారు, రోజు ఒక శ్లోకం చదవండి, తాత్పర్యం చదవండి. అర్థమైనా కాకపోయినా పర్వాలేదు. ఏ టైంలో చదవాలి? ఎనీ టైం, మీకు ఇష్టం. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అలకగైంది, భగవద్గీత బుక్ ఉండాలి, లేదా సెల్ ఫోన్లో కూడా భగవద్గీత యాప్ వస్తుంది, భగవద్గీత విచారణ వస్తుంది. అరుణాచలం రమణ మహర్షి ప్రధాన శిష్యుడు సాగర్ సింధూరి అని మహాత్ముడు భగవద్గీత మీద అనర్గళంగా మాట్లాడుతున్నాడు. దివ్యమైన వాక్కులు. ఇప్పుడు చెప్పిన ప్రశ్నలన్నిటికీ యుద్ధానికి సమాధానం, ఎవరితో యుద్ధం, చాలా ఉంది. ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి భగవద్గీత ప్రధానం. ఇంకొక మాట, ఈరోజు ఏ వారం? ఆదివారం. ఆదివారం స్కూళ్ళు బళ్ళు ఉంటాయా పిల్లలకు? మరి మీరు వచ్చారు, మీ పిల్లలు రాలేదు. చూడండి, భగవద్గీత మనమే చదవడం కాదు, మన పిల్లలతో చదివించాలి. వాళ్ళు 10th వరకే మన మాట వింటారు. 10th తర్వాత ఇంటర్లో వచ్చారా వాళ్ళ మాట మనం వినాలి. ఇంటర్లో వినరు, 10th వరకు మన మాట వింటారు. మీరు భగవద్గీత మరిది సనాతన ధర్మం. ఈ భారతదేశం ప్రపంచానికే మాతృభూమి, ధర్మభూమి, మోక్షభూమి. ఈ భారతదేశంలో పుట్టడమే, అందులో సనాతన ధర్మం భగవద్గీత. మనం తప్పకుండా మాత చెప్పారు, నీ ఏ ప్రశ్నకైన సమాధానం నీలోండే వస్తుంది. నువ్వు దాన్ని ప్రతినిత్యం అధ్యయనం చేయాలి. జగిత్యాలలో ఉంటాం మేము, భవానీ నగరు. మా పేరు లక్ష్మీ నరసింహ శాస్త్రి. మరియు భవానీ నగర్లో అద్వైత శ్రీ చక్రపీఠం స్వామివారి ఆధ్వర్యంలో అక్కడ నిర్వహిస్తాం. ప్రతి పౌర్ణమి అమావాస్యకు సత్సంగం, భజన,
భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోకాలకు విచారణ అనే విధానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మా దగ్గర. భగవద్గీత విచారణ చెప్పలు కొట్టండి. భగవద్గీత చదవడం, తాత్పర్యం చదవడం రెండు ఒకే, దానిపైన విచారణ చేయడం ఇది ప్రధానం. విచారణ జరుగుతుంది, ఎవరైనా రావచ్చు. తదుపరి యజ్ఞాలు, యాగాలు, ఋషి మార్గం మనది సాంప్రదాయం. ప్రతి పౌర్ణమి అమావాస్యకు చండీ హవనం చేయడం, లలితా హోమం చేయడం, అన్నదానం చేయడం స్వామి అనుగ్రహంతో జరుగుతుంది. ముఖ్యంగా మా అబ్బాయి నాగేంద్ర శర్మ చిన్నప్పటి నుండి సంస్కృతం, తిరుపతిలో సంస్కృతి చేసి భగవద్గీత సాంఖ్యయోగాలో పిహెచ్డి చేశాడు. సాంఖ్యయోగ పిహెచ్డి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సాంఖ్యయోగ పైనే సబ్జెక్టు చెప్పడం కనుక భగవద్గీత ఇంటింట ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి ఈ ధర్మారం నుండే ధర్మం స్టార్ట్ అయిందండి. ఈరోజు పేరు ధర్మారం. ఈ ధర్మారం నుండి ధర్మబోధ స్టార్ట్ అయింది. ఎవరైతే భగవత్ గురించి మాట్లాడతారో, గీత గురించి, వారు ధర్మములో ఉన్నారు. ధర్మము తప్పిపోయే ప్రసక్తే లేదు. ధర్మం అనేటువంటి బండి ఎక్కి కూర్చున్నాం మనం. ఇది ధర్మాల నుండే స్టార్ట్ అయింది. ఇంటింట భగవద్గీత జరగాలి. వారు చెప్పినట్టుగా ఎంతో చక్కగా వారు వివరణ ఇచ్చారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ గురువులేనండి. ప్రతి ఒక్కరు గురువులే, ప్రతి ఒక్కరు శిష్యులే, ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళే, ప్రతి ఒక్కరము వినేవాళ్ళని. అదే భగవద్గీత. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాం. మీరు ఎప్పుడు పిలిచినా యథావిధంగా మేము వస్తూ ఉంటాం. కనుక ఏ కార్యక్రమం అయినా మేము చేస్తూ ఉంటాం. ఇక్కడ వాతావరణం ఇదంతా చూస్తూ ఉంటే నాకు అద్భుతంగా చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా అవకాశం ఇస్తే ఇక్కడ మరియు ఈ ఆషాఢ మాసంలో ఒక గొప్ప యాగం చేయాలి అనే సంకల్పం మాకు కూడా కలుగుతుంది. 21 గుండాలు 108 దంపతులతో ఉచితముగా మేము యాగం చేస్తాం. విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామ, హవనము, భగవద్గీత పారాయణము, ఒక అన్నదానం మాకు ఏర్పాటు చేస్తే మిగతా వస్తువులన్నీ మేము ఏర్పాటు చేసి మహాయాగం చేస్తాం, మీరు అనుమతిస్తే. సపోర్ట్ సరిపోతాయా? ధర్మానికి ఏదో ఏదో వరాలు వచ్చినట్టున్నాయి కదా అందరికి. యోగం. సంతోషం. ఈరోజు మన కార్యక్రమంలో చివరగా మనకు కరీంనగర్ నుంచి వచ్చారు పరబ్రహ్మానందగిరి స్వాముల వారు. దానికంటే ముందు చిన్న చిన్నవి తప్పదు కాబట్టి చెప్తున్నాను. వాటర్ మనకి సప్లై చేశారు గౌడ శేఖర్ గారు. టిఫిన్స్ అందరికి పెట్టారు, ఒక 100 మందికి. చెప్పండి.